పూర్వకాలంలో అందరూ సంసార సుఖం బాగా అనుభవిస్తూ ఎంతోమంది పిల్లల్ని కనేవాళ్ళు గానీ, ఈ మధ్య చాలామంది సంసార సుఖాన్ని పొందలేకపోతున్నారు అని ఏవో రకరకాల బయట ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం, లేదా డైవర్స్ తీసుకోవడము, మగవారి మీద మానసిక ఒత్తిడి పెరగడము, ఇలాంటివి ఏమన్నా ఉండడం వల్ల కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. మరి దీనికి మీ దగ్గర ఏవైనా మందులు ఉన్నాయా గురుగారు? లేకపోతే వారేమన్నా జీవన విధానాన్ని మార్చుకుంటూ చేసుకోవాలా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే మాకు రోజు కనీసం ఒక 2-3 ఫోన్లు ఈ విషయంలో వస్తూనే ఉంటాయండి. మీరు అన్నట్టుగా అప్పట్లో విడాకులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అంటున్నారు. కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తే అప్పుడు 1 or 2 ఉండేయండి. ఇప్పుడు మోర్ దెన్ 30-40 అయిపోయినాయి. నాకు తెలిసిన రిపోర్ట్లు అయితే నా దగ్గరికి వస్తూ ఉంటారు. చాలామంది కౌన్సిలింగ్ కూడా వస్తారు. నేను కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాను ఈ విషయాల మీద. అదేవిధంగా లేట్ మ్యారేజ్ అనేది కూడా చాలా ప్రమాదకరంగా మారినాయి. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషను ఇవన్నీ పెరిగినాయో దానివల్ల రకరకాల కోరికలు, ఆ కోరికలు పెరిగిపోవటం వల్ల, అదేవిధంగా మనం కూడా ఎంజాయ్ చేయగలం అని అనుకోవటం వల్ల కూడా ఏదైతే సుఖాన్ని భార్యాభర్తలు కానీ ఒక స్త్రీ పురుషుడు కలవడం వల్ల జరిగే సుఖం మీద సరైన అండర్స్టాండింగ్ లేక, నా ఉద్దేశంలో పూర్వం ఎడ్యుకేషన్ అనేవారండి. నిజం చెప్పాలంటే మన గుళ్ళ మీద కూడా అనేక రకాల బూతుబొమ్మలు ఉండటం కానీ, ప్రతి విలేజ్లో ఎంతోమంది వేశ్యలు లాంటి వాళ్ళు ఉండటం కానీ, వీళ్ళందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్పగా ఉండేదండి. అందుకనే వాత్సాయన అనే ఆయన కూడా చాలా గొప్ప పుస్తకం రాయటం, ఆ పుస్తకం ప్రపంచంలో ఎన్నో దేశాలు వాడుకోవడం. ఎందుకంటే దాని మీద అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కూడా తెలియంది అదే నిజం అనుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేకం వస్తున్నాయండి. అదేవిధంగా ఈ లైఫ్ టెన్షన్స్, కాంపిటీషను, రాత్రి చేసి ఉద్యోగం పగలు చేయడం, పగలు చేసి ఉద్యోగం రాత్రి చేయడం. ఎప్పుడైతే నైట్ అంతా జాబ్ చేసి వచ్చేసరికి అలసిపోవడం, పడుకోవడం, అలాగే లేట్ మ్యారేజెస్ వల్ల ఏజ్ అప్పటికే 29, 30, 35, 32లో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అందుకేంటంటే మన శక్తిని పెంచుకోవాలి అంటే ఒక నియమితమైన ఆహారం అలవాట్లు చేసుకోవడం. మా దగ్గర అనేక రకాలైన ఆయిల్స్ ఉంటాయండి, అలాగే లేహ్యాలు ఉంటాయి, పౌడర్లు ఉంటాయి. ఇవి వాడుకుంటే లైంగిక సామర్థ్యం అనేది తప్పనిసరిగా పెరుగుతుందండి. మీరు మగవాళ్ళకే అది లేదు అన్నట్టుగా చెప్తున్నారు, కానీ స్త్రీలు కూడా ఎంతోమంది మాకు కంప్లైంట్ చేస్తున్నారండి వచ్చి. ఎందుకంటే అనేక రకాల ప్రాబ్లమ్స్, ఇప్పుడు డ్రైనెస్ అని, లేకపోతే సాటిస్ఫాక్షన్ లేకపోవడం అని, అంటే మన ఊహకి తగినట్టుగా ఎదుటి పార్ట్నర్ ఉండాలి అనుకోవటం ఫస్ట్ మిస్టేక్ అండి. అది ఇద్దరు కూర్చుని ఎడ్యుకేషన్ టైప్లో మాట్లాడుకుని ఏం కావాలేంటో ఓపెన్గా ఉండాలండి అక్కడ. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనేక ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. అలా కాకుండా మనసులో కోరికలు ఉంచుకుని చెప్పేదోటి చేసేదోటి, అది ఎప్పుడైతే ఓపెన్నెస్ లేదో దానివల్ల మానసికమైన ఓపెన్నెస్, ఫిజికల్గా మనం అన్నీ ఏదైతే ఓపెన్నెస్ ఉండాలో అవన్నీ లేకపోవడం వల్ల కూడా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. అదేవిధంగా వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చేటోడికి రిలాక్స్ అవ్వకపోతే అది మానసికంగా, శారీరకంగా అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి దారితీస్తుందండి. సరైన పార్ట్నర్ ఉండి ఏదైతే ఈ సెక్స్ సుఖం అనేది లేదో అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. మెంటల్ ఇల్నెస్ కానీ, ఫిజికల్ ఇల్నెస్ కానీ. అలాగే ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉంటాయండి పెంచుకోవడం కోసం. ఆ ఫార్ములాలు ఎవరైతే శాస్త్రాల్లో అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి, చరక సంహిత అని, ఇంకోటని వాటిల్లో వాళ్ళు రాసినవి ఉన్నాయండి. అక్కడ కూడా వాళ్ళు చెప్తారు ఈ కంపల్సరీగా ఈ సెక్స్ అనేది కావాలి. ఆ మందులు వాడడం వల్ల కూడా ఇది లేకపోతే అంధత్వం రావటం అని, జడత్వం రావడం, ఇవన్నీ జరుగుతాయి అనేది వాళ్ళు ఆ శాస్త్రంలోనే రాశారండి. అందుచేత ఏంటంటే ఇది కంపల్సరీ అండి. అందుకు ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి, మెడిసిన్స్ ఉన్నాయి, లేపనాలు ఉన్నాయి, ఆయిల్స్ కానీ ఇంకోటి కానీ. మేము ఎంతోమందికి ఇస్తూ ఉంటామండి. వాళ్ళు చాలా ఆనందపడి చెప్తూ ఉంటారు వచ్చి మళ్ళీ, సార్ మమ్మల్ని కుటుంబం కాపాడారు, మీరు ఈ టెన్షన్ నుంచి కాపాడారు. కొంతమంది అయితే కాళ్ళమే పడిపోయారు ఒకళ్ళిద్దరు వచ్చి. నేను ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలి, నా జీవితం ఏమైపోతుందని భయపడినోడిని కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది మా కుటుంబం, అందరం బాగున్నాం, అటువంటి డైవర్స్ కానీ ఇంకోటి కానీ అసలు ఐడియా లేదు మాకు ఇప్పుడు అని కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారండి. అలాగే ఇందులో అనేక రకాలైన సర్జరీలు వచ్చినాయండి. బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అని, అంటే యూట్రస్ టైట్ చేయించుకోవడం, లూజ్ చేయించుకోవడం, ఇబ్బందులు, అనేక రకాల ఇబ్బందులు అండి. అంటే ఆయుర్వేదంలో కూడా ఇవన్నీ రాసి ఉన్నాయి.
అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఈ స్త్రీ యొక్క సౌందర్యం గురించి అనేక రకాలైన మెడిసిన్స్ ఉన్నాయండి. అలాగే గర్భవతులైనప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, డెలివరీ అయ్యాక ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఆయుర్వేదంలో చాలా విపులంగా రాశారండి. కానీ కొన్ని దేశాలు అయితే వాళ్ళు ఈ యూట్యూబ్ వల్ల కానీ లేకపోతే ఈ న్యూస్లో కానీ చూస్తే ఆశ్చర్యపోతామండి. కొన్ని చూస్తే 100కి 70-80% ఈ ఆపరేషన్ల వల్ల సౌందర్యాన్ని పెంచుకుంటున్నారని కొన్ని దేశాల్లో రాస్తారండి. ఆ 70-80లో కనీసం ఒక 40-50% ఆయుర్వేదంలో వర్కౌట్ అవుతాయండి. వాటికి కూడా ఈ ఆపరేషన్స్ అనేది చేయించుకోవడం, దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కాపాడుకోవాలంటే ఆయుర్వేదంలో అనేక రకాలైన ఉన్నాయండి. అవి వాడుకుని కూడా మనం ఈ రకమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చండి.